ఐపీఎల్ 18వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా రెండవ మ్యాచ్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో ముంబైని ఓడించి విజయంతో ఈ సీజన్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఆర్సీబీ చేతిలో ఓడిపోయినటువంటి సీఎస్కే తాజాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో టోర్నీలో ఆడినటువంటి 3 మ్యాచ్లలో 2 ఓటములు నమోదు చేసింది సీఎస్కే. ఇక ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2025లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసినటువంటి తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో జైస్వాల్ తన ప్రతిభకు తగ్గ ఆటను ఇంతవరకు ప్రదర్శించలేదు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి నితీష్ రాణా మరో ఓపెనర్ సంజు శాంసన్తో కలిసి చెలరేగి ఆడాడు. వచ్చి రావడంతో బౌండరీలతోటి చెన్నై బౌలర్లపైకి ఎదురుదాడికి దిగాడు నితీష్ రాణా. జమీ ఓవర్ 10 బౌలింగ్లో 4-6 బాదిన రాణా అతని మరుసటి ఓవర్లో 2 4లతో పాటు మరో 6 కొట్టాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ వేసినటువంటి 5వ ఓవర్లో వరుసగా 6-4 బాదినటువంటి నితీష్ రాణా ఖలీల్ అహ్మద్ వేసినటువంటి మరుసటి ఓవర్లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బౌండరీ బాది కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతిని భారీ సిక్సర్గా తరలించడంతో పవర్ ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు 1 వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత పవర్ ప్లే అనంతరము చెన్నై బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ యొక్క పరుగుల వేగం తగ్గింది. నూర్ అహ్మద్ సంజు శాంసన్ను అవుట్ చేస్తే రియాన్ పరాగ్తో కలిసి రాణా దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అశ్విన్ బౌలింగ్లో 6-4 బాదినటువంటి నితీష్ రాణా ధోనీ చేసినటువంటి మాయాజాలంతో స్టంపౌట్గా వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి ధ్రువ్ జురెల్ కానీ వనిందు హసరంగా కానీ తీవ్రంగా నిరాశపరిచారు. ధ్రువ్ జురెల్ 3 పరుగులు చేసి అవుట్ అయితే హసరంగా కేవలం 4 పరుగులకే అవుట్ అయ్యాడు. షిమ్రాన్ హెట్మైర్ సహాయంతో కెప్టెన్ రియాన్ పరాగ్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని పతిరనా క్లీన్ బౌల్డ్ చేసి రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్కు అడ్డుకట్ట వేశాడు. జోఫ్రా ఆర్చర్ కానీ ఇంపాక్ట్ ప్లేయర్ కుమార్ కార్తికేయ కానీ హెట్మైర్ కానీ వీరందరూ కూడా తీవ్రంగా నిరాశపరిచారు. ముఖ్యంగా సిఎస్కే బౌలర్లు చివరి ఓవర్లలో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. సిఎస్కే బౌలర్లలో పతిరనా అద్భుతంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ వేయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు అనుకున్న దానికంటే 20-30 పరుగులు తక్కువగానే చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులకే పరిమితమైంది. మొత్తంగా చూసినట్లయితే రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో నితీష్ రాణా అద్భుతమైనటువంటి ఆట తీరుతోటి రాజస్థాన్ రాయల్స్ జట్టు 180కు పైగా పరుగులు సాధించని చెప్పాలి. కేవలం 36 బంతుల్లోనే 10 4లు 5 6లతోటి 81 పరుగులు చేసినటువంటి నితీష్ రాణా ఒక రకంగా ఒంటి చేతితోటి రాజస్థాన్ రాయల్స్కి అంతటి భారీ స్కోర్ను అందించాడు. నితీష్ రాణాకు కెప్టెన్ రియాన్ పరాగ్ కాస్త సహకరించాడు. 28 బంతులు ఎదుర్కొన్నటువంటి రియాన్ పరాగ్ 2 4లు 2 6లతోటి 37 పరుగులు చేస్తే ఓపెనర్గా వచ్చినటువంటి సంజు శాంసన్ 16 బంతుల్లో 1 4 1 6తోటి 20 పరుగులు చేశాడు. మొత్తంగా నితీష్ రాణాకు రియాన్ పరాగ్ సంజు శాంసన్ కాస్త అండగా నిలవడంతో రాజస్థాన్ రాయల్స్ ఆ స్కోర్ను సాధించగలిగింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరనా తలా 2 వికెట్లు తీస్తే రవీంద్ర జడేజా అండ్ అశ్విన్ వీరు చెరో వికెట్ తీయడం జరిగింది. ఇక 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సిఎస్కేకు తొలి ఓవర్లోనే రచిన్ రవీంద్ర అవుట్ కావడంతో లక్ష్య ఛేదన కష్టంగానే సాగింది. సో పరుగులు అంతా తేలిగ్గా రాలేదు సిఎస్కేకు. మరొక ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 23 పరుగులు చేసి కాస్త మంచిగానే ఆడినప్పటికీ అతడు 8వ ఓవర్లో వెనుదిరిగాడు. అప్పటికి చెన్నై స్కోరు 46 పరుగులు. అంటే 8 ఓవర్లలో 46 పరుగులు అంటే మొదట్లో చాలా నిదానంగా ఆడింది సిఎస్కే. 18 పరుగులు చేసినటువంటి శివన్ దుబే కొద్దిసేపే ఆడాడు. కాకపోతే ఆడినంతసేపు దాటిగా ఆడినప్పటికీ ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు శివన్ దుబే. ఇక విజయశంకర్ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు విజయశంకర్. అయితే మరోవైపు వన్డోవర్ బ్యాటర్గా వచ్చినటువంటి రుతురాజ్ గైక్వాడ్ పట్టుదలగా బ్యాటింగ్ను కొనసాగించడంతో చెన్నై రేసులోనే నిలిచింది. జడేజా అతడికి తోడుగా ఉన్నాడు. కానీ సాధించాల్సినటువంటి రన్ రేటు క్రమంగా పెరిగింది. ఆఖరి 5 ఓవర్లలో 61 పరుగులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సిఎస్కేకు. హసరంగా బౌలింగ్లో 6 తోటి రుతురాజ్ గైక్వాడ్ మంచి ఊపు మీద కనిపించాడు. అయితే ఆ తర్వాత బంతికి అతడు అవుట్ కావడంతో చెన్నై పైన ఒత్తిడి పెరిగింది. ధోనీ, జడేజా వీరిద్దరూ క్రీజ్లో ఉన్నప్పటికీ వేగంగా ఆడలేకపోవడంతో ఆఖరి 2 ఓవర్లలో చెన్నైకి 39 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్లో ధోనీ 1 4 1 6, జడేజా మరో 6 కొట్టడంతో మ్యాచ్ కాస్త ఆసక్తికరంగా మారింది. కానీ ఆఖరి ఓవర్లో సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. తొలి బంతికి వేడి వేసినప్పటికీ ఆ తర్వాత బంతికి వెంటనే ధోనీని అవుట్ చేయడంతో చెన్నై ఆశలపైన నీళ్లు చల్లినట్లయింది. అయితే జమీ ఓవర్ 10 ఒక భారీ సిక్సర్ కొట్టడంతో మళ్ళీ కాస్త ఉత్కంఠ పెరిగింది. కానీ సందీప్ శర్మ
చివరి 2 బంతులను కట్టడిగా బౌలింగ్ చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. జోఫ్రా ఆర్చర్ను కాదని సందీప్ శర్మతోటి ఆఖరి ఓవర్ వేయించడం అనేది రాజస్థాన్ రాయల్స్కు కలిసి వచ్చింది. తొలి బంతికే ధోని అవుట్ కావటము మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఇక రాజస్థాన్ రాయల్స్ స్పెషలిస్ట్ స్పిన్నర్ వనిందు హసరంగా చెన్నై సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించాడు. ఏకంగా 4 వికెట్లు సాధించాడు హసరంగా. క్రీజ్లో సెట్ అయినటువంటి రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, శివన్ దుబే, విజయశంకర్లను పెవిలియన్కు చేర్చాడు హసరంగా. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగు స్టన్నింగ్ క్యాచ్ తోటి మ్యాచ్ను మలుపు తిప్పాడు. హసరంగా బౌలింగ్లో శివన్ దుబే ఇచ్చినటువంటి కష్టతరమైన క్యాచ్ను త్రిపాఠి అద్భుతంగా అందుకున్నాడు. మొత్తంగా చూసినట్లయితే అటు బ్యాటింగ్లోనూ, ఇటు ఫీల్డింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ రాజస్థాన్ రాయల్స్ సిఎస్కే పైన పైచేయి సాధించి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఖాతాను ఓపెన్ చేసింది. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు 1 విజయము 2 పరాజయాలతోటి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఇక ముంబై ఇండియన్స్ మాత్రమే 2 మ్యాచ్లు ఆడి 2 ఓటములతోటి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంటే, ఈ మ్యాచ్లో ఓడిపోయినటువంటి సిఎస్కే 3 మ్యాచ్లలో 1 విజయం 2 పరాజయాలతోటి ప్రస్తుతము 7వ స్థానంలో ఉంది. ఇక పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 2 మ్యాచ్లు ఆడి 2 విజయాలతోటి అగ్రస్థానంలో ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 2 మ్యాచ్లు ఆడి 2 విజయాలతోటి 2వ స్థానంలో ఉంది. ఇక ఎల్ఎస్జీ, జీటీ, పీబీకేఎస్, కేకేఆర్ ఈ జట్లు వరుసగా పాయింట్ల పట్టికలో 3, 4, 5, 6 స్థానాలలో కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈరోజు అంటే సోమవారం నాడు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య కీలకమైనటువంటి మ్యాచ్ ముంబై వేదికగా జరగనుంది.